ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. బ్యూటిఫుల్, ఐమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. గైస్, ఏంటి సడన్గా వీడియో మేడం అంటున్నారు? అనుకున్నారు కదా? ఎస్, చాలామంది ప్రజెంట్ సిచ్యువేషన్లో నెగిటివిటీలో స్టక్ అయిపోయి ఉంటూ ఉన్నారు. నెగిటివిటీ అంటే ఏంటండి, మేము బాగానే ఉన్నాం కదా అంటారు. డిప్రెషన్, ఓవర్ థింకింగ్, వ్యక్తులు కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, మీ నుంచి దూరం అయిపోయాక వారి గురించి డీప్ డిప్రెషన్లోకి, లో ఎనర్జీలోకి వెళ్ళిపోవడం, ఓవర్ థింకింగ్ చేయడం. అప్పటి వరకు మీరు పాజిటివ్గా వ్యక్తుల గురించి, సిచ్యువేషన్స్ గురించి ఆలోచించిన మీరు మీకు వ్యతిరేకంగా మీకు మీరే ఆలోచిస్తూ థింగ్స్ని దూరం చేసుకుంటున్నారు అని నేను అంటాను. గైస్, ఈ టాపిక్ గురించే నేను ఈరోజు వీడియో పెడదాం అనుకున్నాను. సో ఈ వీడియో చూసి 10 మందిలో ఒక్కళ్ళు చేంజ్ అయినా నాకు గొప్పే. ఏంటి, మనం ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ఉండాలి అనేది నేను చెప్దామని వచ్చేసాను. తెలియదు చాలామందికి. థింగ్స్ ఆపోజిట్గా జరగంగానే లో వెళ్ళిపోతూ ఉంటారు. అఫ్కోర్స్ హర్ట్ అయి ఉంటారు, బాధపడి ఉంటారు, నేనేంటి అనేలాగా క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు. నా పరిస్థితి ఏంటి, నేనేంటి అని. ఎందుకు అలా జరుగుతూ ఉంటాయి? ఎప్పుడైతే మీరు పాజిటివ్ మైండ్ సెట్తో, పాజిటివ్ ఒక వ్యక్తి ఉన్నారు, మీ పర్సన్ ఎవరైనా కానీ, రిలేషన్షిప్ రిలేటెడే మన వీడియోస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో నేను కూడా దాని గురించి ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తాను. రిలేషన్షిప్లో మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక పర్సన్ ఉంటారు, ఇంకో పర్సన్ ఉంటారు, మెన్ అండ్ ఉమెన్. ఇద్దరు ఈక్వల్గా వెంటెక్తో వాళ్ళు రిలేషన్షిప్ వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయే క్రమంలో అప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? మెంటల్లీ మీరు ఈ పర్సన్ గురించి పాజిటివ్గా, నా పర్సన్ నాతోనే ఉన్నారు, నా పర్సన్ నాతోనే ఉంటారు, నా పర్సన్ నాతోనే మాట్లాడతారు, ఇలా మీరు ఆలోచిస్తూ ఉంటారు. మెంటల్లీ ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటారు అన్నమాట మెంటల్గా. అప్పుడు ఈ పర్సన్ ఎలా ఉంటారు? అలానే మీతో వ్యవహరిస్తూ ఉంటారు, మీతోనే ఉంటారు, మీతోనే మాట్లాడతారు, మీతోనే ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే సడన్ నెగిటివిటీ, కాన్ఫ్లిక్ట్ వచ్చిందో రిలేషన్షిప్లో, ఈ పర్సన్ మీద మీకు నెగిటివ్ థాట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆపోజిట్, మీకు అనుకూలంగా కాదు. ఈ పర్సన్ వేరే వాళ్ళతో వెళ్తున్నారు, ఈ పర్సన్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఈ పర్సన్ వేరే వాళ్ళని ఇదవుతున్నారు. లైక్ ఎప్పుడైతే మీరు మెంటల్గా ఒక మ్యాప్ అదంతా గీస్తూ ఉంటారో అదే మీకు రిటర్న్ అనేది వస్తుంది. అదేంటి, మేము అనుకున్నామా, మేము చెప్పామా వాళ్ళని వేరే వాళ్ళతో వెళ్ళమని, వేరే వాళ్ళతో మాట్లాడమని? మేము చెప్పలేదే. మరి ఇక్కడ మీరు ఏంటి రియాలిటీలో రాసిస్తున్నారు కదా స్టోరీ. ఎలా, మేము ఎక్కడ రాసాం అంటారా? ఎస్, దానికే వచ్చి అక్కడికే వచ్చి. ఎప్పుడైతే మనం మెంటల్గా, యూనివర్స్ అనేది ఒక మిర్రర్, మన చుట్టూ ఉన్న వాతావరణం, యూనివర్స్ అనేది ఒక మిర్రర్. ఎప్పుడైతే మనం థింగ్స్ని, ఒక వ్యక్తి గురించా లేకపోతే సిచ్యువేషన్ గురించా మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో ఆ ఆలోచనలు అనేవి యూనివర్స్లో రిజిస్టర్ అవుతూ ఉంటాయి. యూనివర్స్ రిజిస్టర్ చేసుకొని ఏం చేస్తుంది? దానిపైన ఏదో ఎక్కడి నుంచో లేని థింగ్స్ని తీసుకురాదు మనకి. ఓకే, ఎక్కడో జరిగిపోయే థింగ్స్ని, లేని వాటిని మనకి సృష్టించి తీసుకొచ్చి మనకి ఇవ్వదు. మనం ఏమి ఇస్తామో దానికి ప్రొజెక్టింగ్ చేసి రిటర్న్ ఇవ్వడమే యూనివర్స్ పని. అలాగే ఇది మన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎనర్జీస్ పైన ఆధారపడి ఉంటుంది అని నేను చెప్తూ ఉంటాను. మీకు తెలుసు, మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు. మేడం అదే చెప్తారు లేచిన కానించని.
ఉం? ఎప్పుడైతే వ్యక్తి గురించి మనం పాజిటివ్గా యూనివర్స్లోకి వైబ్స్ ఎనర్జీస్ పంపిస్తూ ఉంటామో అంతే పాజిటివ్గా మనకి రిటర్న్ వస్తాయి ఇక్కడ. ఎప్పుడైతే వ్యక్తి గురించి మనం ఆపోజిట్గా మనం నెగిటివ్ థాట్స్ నెగిటివ్ అనేవి ఇస్తామో యూనివర్స్ అతని అంతకి రెట్టింపు ఈ పర్సన్ థర్డ్ పార్టీతో వెళ్ళిపోతున్నారేమో అనే నెగిటివ్ థాట్ని మనం ఎప్పుడైతే ప్రొజెక్టింగ్ చేస్తామో యూనివర్స్లోకి, యూనివర్స్ ప్రొజెక్టింగ్ చేస్తుందని చెప్పాను కదా, అది రిటర్న్ అనేది ఈ పర్సన్ అలానే చేస్తారు. ఇక్కడ ఎవరు ఈ పర్సన్ థర్డ్ పార్టీతో వెళ్ళేలాగా ప్రవర్తించారు చేస్తున్నారు అంటే అది మీరే. లేని థర్డ్ పార్టీస్ని తీసుకొస్తుంది మీరే. లేని సిచ్యువేషన్స్ని గజిబిజి గందరగోళాలని సృష్టించుకుంటుంది మీ నెగిటివ్ మైండ్ సెట్తో మీరే. ఓకే, ఎప్పుడైతే మీరు పాజిటివ్గా వ్యక్తుల గురించి, సిచ్యువేషన్స్ గురించి, మనీ రిలేటెడ్, వర్క్ రిలేటెడ్, ప్రెజర్స్ రకరకాలు ఉంటాయి వ్యక్తులకి, దేని గురించి ఆలోచించినా మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. మెంటల్గా మీరు దాని పట్ల మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అనేది మీకు రిటర్న్ అనేది మీ చుట్టూ ఎలా రియాలిటీ అనేది సృష్టించబడాలి అనేది కేవలం మీ చేతుల్లోనే ఉంది. ఓకే, సో బీ పాజిటివ్. ఇక నేను ఎగ్జాంపుల్ పర్సన్ గురించి చెప్పాను మన వీడియోస్ అదే అని, కానీ మీరు మెంటల్గా మీరు ఏ సిచ్యువేషన్లో అయినా ఉండవచ్చు. మెంటల్గా మీరు నెగిటివ్ నన్ను తీసుకోరు, నాకు అవ్వదు, నాకు రాదు, అవుతుందా డౌట్, మళ్ళీ ఇట్లాంటివి మీరు పెట్టుకొని ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటారో అది అక్కడ అవ్వదు. యు బిలీవ్, మెంటల్లీ మీరు బిలీవ్ చేయాలి. మీరు ఇవ్వాలి కదా ఒక ఎనర్జీ అనేది యూనివర్స్లోకి. ఇచ్చిన తర్వాత అది ప్రొజెక్టింగ్ చేసి దానికి రెట్టింపు మీకు రిటర్న్ ఇస్తుంది. ఓకే, సో స్టక్ అయిపోయి ఉంటూ ఉంటారు. మనకు అనుకూలంగా ఏదైనా జరగకపోయినా, మనకు నచ్చని థింగ్స్ ఏదైనా జరిగినా, వ్యక్తుల గురించి సిచ్యువేషన్స్ ఏదైనా నెగిటివ్ మైండ్ సెట్తో నెగిటివ్ చెడుగా మీ గురించి మీరే, నేనేంటి, నేను ఇలా అయిపోయాను, నా దరిద్రం, నేను ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మీరు మీ గురించి అనుకుంటూ ఉంటారో మీరు చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలానే రియాలిటీలో సృష్టించబడుతూ ఉంటుంది. నెగిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేశారా, మీరు నెగిటివ్ థింగ్స్నే అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే పాజిటివ్ థింగ్స్నే మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు? యూనివర్స్ అనేది ఒక మిర్రర్, పెద్ద మిర్రర్, ఒక అద్దం లాంటిది. ఇది ఈ టాపిక్ మనం ఆల్రెడీ చెప్పాము, కానీ మళ్ళీ చెప్పాలనిపించింది. అద్దంలో ఎప్పుడైతే మనం నవ్వుతూ మనల్ని చూసుకుంటామో అది రిటర్న్ మనకేమిస్తుంది, ఇంకా అందమైన ముఖాన్ని మనకి ప్రొజెక్టింగ్ చేస్తుంది అద్దం. అలాగే ఏడుపు మొహంతో మనం ఎప్పుడైతే చూస్తామో అద్దంలోకి, అదేం చేస్తుంది, ఇంకా దారుణంగా మన ఫేస్ను మనకే రిఫ్లెక్ట్ అయ్యేలాగా చూపిస్తుంది. ప్లస్ అది చూసి ఇంకా దారుణంగా మనం ఇంకా రెట్టింపు బాధని పడుతాం, నా మొహం ఎలా ఉందని. సో నెగిటివిటీ అనేది ఒక బురద. ఆ బురదని ఎంత వీలైతే అంత తొందరగా రిలీజ్ చేసుకోవాలి. అది ఎనర్జీస్ వైజ్ చేసుకుంటారా, మీరు మెంటల్లీ ప్రిపేర్ అవుతూ ఉంటారా అనేది మీరే చేసుకోవాలి. ఎవరు చేయరు. మీ మెంటాలిటీ, మీ మైండ్ సెట్ అనేది మీ చేతుల్లోనే ఉంది. ఓకే, సో ఎప్పుడైతే ఆ బురద, నెగిటివిటీ అనే ఒక బురదని మనం ఎంత తొందరగా మనం కడిగేసుకుంటామో అంతా మనం రెట్టింపు షైన్ అవుతాము. ఓకే, మనం ఎప్పుడైతే ప్యూర్ షైన్ అవుతూ ఉంటామో మన లైట్, మన ఎనర్జీ, మనకి ఇగో ఇలా చేతులు ఇలా చాపితే ఇంత సరౌండింగ్ చుట్టూ మనకి ఒక ఆరా అనేది ఉంటుంది. ఆ ఆరా అనేది ఎనర్జీస్ వైజ్ మనల్ని ప్రొటెక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఉంటూ ఉంటామో
ఆరా అనేది మనల్ని షైన్ చేస్తుంది, మనం మనీని అట్రాక్ట్ చేస్తాం, వ్యక్తుల్ని అట్రాక్ట్ చేస్తాం, ఆకర్షణ శక్తి అనేది మనకు పెరుగుతుంది. ఎప్పుడైతే మన ఏడుపు మొహంతో ఎప్పుడైతే నెగిటివిటీలోకి వెళ్ళిపోయి డీప్ డిప్రెషన్, థింగ్స్ ఏదో ఒకటి జరగలేదని చెప్పేసి మనం ఎప్పుడైతే బాధపడుతూ డీప్ డిప్రెషన్ వెళ్ళిపోతూ ఉంటామో మన ఆరా అనేది కూడా నెగిటివిటీ అంటే మన చుట్టూ ఉన్న ఆరా అనేది ఒక డార్క్ సర్కిల్ మాదిరి అది కమ్మేస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అది ఎప్పుడైతే మనం నెగిటివిటీని మెంటల్లీ మనం క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి, తీసేస్తూ ఉంటామో అప్పుడు మనం షైన్ అవుతూ ఉంటాం. అప్పుడు మనం థింగ్స్ని మనకి మళ్ళీ అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఇదంతా జరగాలి అంటే మెంటల్గా మనం స్ట్రాంగ్ అయి ఉండాలి, స్ట్రాంగ్ అవ్వాలి. మెంటల్గా మనం ఓకే నేను ఇది అని బిలీవ్ చేసి మనం ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో అదే మనం అట్రాక్ట్ చేస్తాం, అదే అవుతాం. బికేన్ వాట్ యూ థింక్ యూ బికేన్, వాట్ యూ బిలీవ్ యూ అట్రాక్ట్. ఓకే, మనం రకరకాలుగా చెప్తూ ఉంటాం, మేనిఫెస్టేషన్స్ ఉంటాయి, స్పెల్స్ ఉంటాయి, రకరకాలుగా చేస్తూ ఉంటాం. నెగిటివిటీలోకి అసలు స్టక్ అయిపోయి ఉండొద్దు. వ్యక్తులు వెళ్ళిపోయారా, ఓకే లెట్ దెమ్ గో. అదేంటి వెళ్ళిపోతే ఎట్లా మేమేంటి అని అంటారా? మీరు కావాలంటే వాళ్ళు ఉంటారు కదా, కానీ మీరు మాత్రం వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించొద్దు. అది మిమ్మల్ని మీ పర్సన్స్ని మీ నుండి మీ పర్సన్స్ని దూరం చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఏదైనా థింగ్స్ అన్బ్యాలెన్స్డ్ అయిపోయి ఉంటే చేజింగ్, క్రేవింగ్, నాతో ఎందుకు మాట్లాడు, నాతో ఎందుకు ఉండవు, లైక్ ఇట్లా క్రేవింగ్ ఎనర్జీ అనేది ఎక్కువ, ఓవర్ ఎనర్జీ అనేది వ్యక్తుల మీద ప్రెజర్ అనేది పెడుతూ ఉంటారు. ఇది రిలేషన్షిప్ గురించి. ఎప్పుడైతే ఈ ప్రెజర్ అనేది ఎక్కువ ఎనర్జీస్, ఇక్కడ నేను చెప్తూ ఉంటాను మనకి ఆరా ఉంటుంది, ఇంత సరౌండింగ్స్ ఆరా అనేది ఉంటుందని నేను చెప్పాను కదా. ఈ ఆరా అనేది ఈ వ్యక్తి మీద క్రేవింగ్ ఎనర్జీ వల్ల ఎక్కువ బస్ట్ అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి. దాన్ని మనం ఓవర్వెల్మింగ్ ఎనర్జీ అంటాం. ఎప్పుడైతే ఈ ఆరా అనేది ఓవర్ బస్ట్ అయిపోయింది, నాతో ఎందుకు మాట్లాడు, నాతో ఎందుకు ఉండవు, నాతో ఎందుకు అంటే వీళ్ళు ఈ ఎనర్జీని తట్టుకోలేక మీ నుంచి ఇంకా పారిపోతూ ఉంటారు. ఎప్పుడైతే థింగ్స్ మీకు అనుకూలంగా జరగట్లేదు, అది వ్యక్తి, బిజినెస్, వర్క్, ఏదైనా కానీ మనీ, ఏదైనా కానివ్వండి, నేను వ్యక్తులు అని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎప్పుడైతే మీ ఎనర్జీని మీ చుట్టూ మీ గ్రౌండింగ్ చేసుకొని ఉంటారో అప్పుడు మీరు థింగ్స్ని మళ్ళీ అట్రాక్ట్, వీళ్ళు పారిపోయే వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తారు. ఇది ట్రూ, ఇది ఫ్యాక్ట్. ఓకే, మామూలుగా అయితే నేను ఇది ప్రాక్టికల్గా చెప్తూ ఉంటాను మన వీడియోస్లో, ఎలా ఉండాలి మనం ఏంటి అనేది. సో ఈరోజు నాకు ఎందుకు ఇది చెప్పాలనిపించింది. ఎందుకు అంటే ఈ సాటర్న్ ఎఫెక్ట్ వల్ల మనకి థింగ్స్ అన్బ్యాలెన్స్ అయిపోతూ ఉన్నాయి, రిలేషన్షిప్ మోస్ట్లీ. ఇదేంటంటే సడన్ కాన్ఫ్లిక్ట్స్ తీసుకురావడం, అది అయిపోయింది ఫేస్, బట్ సడన్ కాన్ఫ్లిక్ట్స్ రావటం, దానివల్ల డీప్ డిప్రెషన్, మనశ్శాంతి లేకుండా ఇలా అయిపోతూ ఉన్నారు. నేనేమంటానంటే ఈ వీడియో చూసిన కొంతమంది అయినా సరే ఈ నెగిటివిటీ మైండ్ సెట్ని విడనాడండి. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, లెట్ ఇట్ బీ. ఓకే, ఏది మనకి దూరం అవుతుందో అది వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎనర్జీస్ ఆధారితంగానే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరు ప్రమేయం లేదు థింగ్స్కి జరగడానికి. మీరేం చెప్పాలా వాళ్ళకి అలా చేయండి అని, వాళ్ళకే ఎవరు చెప్పాలి అలా చేయండి అని. ఎనర్జీస్ అలా నడిపిస్తాయి వ్యక్తుల్ని. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, లెట్ ఇట్ బి, అంతే. మళ్ళీ వాళ్ళే వస్తారు మళ్ళీ వెనక్కి. ఓకే, సో ఇదే నేను అర్థమయ్యేలాగా చెప్దామని వచ్చాను. సో గైస్, ఇది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ.